నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటుకే దీనిని చేయుడని చెప్పిన ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమని చెప్పబడతా ఉన్నది ఈ వాక్యము అనంటే, ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని మనము చెయ్యాలి అనంట. దీనిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. ప్రభు దినము వస్తుంది అనంటే, ఆదివార దినము వస్తుంది అనంటే, మనమందరం కూడా ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అనేటటువంటిది మనం తెలుసుకొని ఉండాలి. ఎందుకు అనంటే అది చాలా విలువైనది. ఆ రొట్టె కావాలి అనంటే అది ఏదో పిండి దొరుకుతుంది తెచ్చుకొని దాన్ని రొట్టె చేసినట్లు కాదు. గోధుమ పంట పండాలి, అవి దులపాలి, మిల్లులో వేసి వాటిని బాగా మెత్తగా దంచాలి, పిండి జల్లెడ పట్టాలి, తర్వాత దాన్ని పెనం మీద పిసికి పెనం మీద వేసి కాల్చాలి రెండు పక్కన. అంత శ్రమ ఉంది అందులో. యేసు ప్రభు కూడా ఈ లోకానికి మహా ఆకాశములను విడిచిపెట్టి ఈ లోకానికి నరావతారిగా తను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎంతగా తగ్గించుకున్నాడని చెప్పబడింది? శిలువ మరణము నొందునంతగా తగ్గించుకున్నాడట. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. అలాంటి గొప్ప దేవుడు మన కోసం శిలువ వేయబడి, మన కోసం నలగొట్టబడి, మన నిమిత్తం బాధపరచబడి, గాయపరచబడి, సురూపమైన సొగసైన చూడనొల్లని వానిగా తయారయ్యి, చూడండి ఆయన్ని 10,000లలో గుర్తించగలిగిన అందగాడు, కాంక్షణీయుడు. అలాంటి గొప్ప దేవుడు ఎలా మారిపోయాడంటే, నీ నిమిత్తం నా నిమిత్తం సురూపమైనను సొగసైనను చూడనొల్లని వానిగా ఆయన అయిపోయాడంట. అంతగా ఆయన శ్రమపడి బాధపడి రక్షణను మనకు సమీపంగా తెచ్చాడు. మన కొరకు వండి వార్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మన కొరకు ఆయన శరీరమే రొట్టెగా సిద్ధపరిచాడు. అందుకని ఆయన అంటాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఒక్కసారి మనం గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము మనం గమనిస్తే 47 నుంచి చూడండి ఒకసారి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూసారా,
లోకానికి ఆయన ఇచ్చేటటువంటి ఆహారము ఆయన శరీరమేనంట. అరణ్యంలో మన్నాను తినిన మీ పితరులు చనిపోయారు, కానీ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అరణ్యంలో మన్నాను తిన్నోళ్ళు మాత్రము అరణ్యంలో చచ్చిపోయారు. వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు కాబట్టి, దేవునికి విరోధంగా జీవించారు కాబట్టి, తినటానికి త్రాగటానికి లేచి ఆడటానికి ప్రయత్నించారు కాబట్టి, వారు శారీర క్రియలు జరిగించారు కాబట్టి, మన్నా దేవదూతలు తినే ఆహారం తిన్నప్పటికి కూడా వాళ్ళు చనిపోయారు. కానీ యేసు ప్రభు శరీరము తిని ఆయన రక్తము త్రాగేవాడు నిత్య జీవము గలవాడంట. అంటే నిరంతరము జీవించేటటువంటి వాడిగా. చూడండి, యేసు ప్రభు నిరంతరం జీవించేవాడే కదా, మరి ఆయన తినేటటువంటి వాడు కూడా అంట నిరంతరము జీవిస్తాడట. మన కొరకు ఆయన తన్ను తాను సమర్పించుకున్నాడు. సజీవ యాగముగా తన్ను తాను సమర్పించుకొని ఆయన నలగొట్టబడి, హింసింపబడి, దూషింపబడి, అవమానపరచబడి, నిందలు పడి, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి, పునరుత్థానుడై తిరిగి లేచి ఆయన మనకు జీవాహారముగా మారిపోయాడు. చాలామంది ఏదైనా ఇంట్లో గొడవ అయితే భార్య మీద కోపడ్డా, భర్త మీద కోపడ్డా, ఈ వారము నేను బల్లలో చెయ్యి వేయను అని నిర్ణయించుకుంటారు. అసలు నువ్వు ఎందుకు గొడవ పడాలి? ఎందుకు అంతగా నీవు క్షమించలేనంతగా నువ్వు కోపడాలి? ఎందుకు నువ్వు చూడండి, నెక్స్ట్ డే ఆదివారము ప్రభుదినము బల్లారాధన ఉంటుంది. ఆయన శరీరమును తినాలి, ఆయన రక్తమును త్రాగాలి. నేను జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవాలి కదా. కోపడ్డాను కాబట్టి నేను అందులో చేయి వేయకూడదు, ఫలానా స్థలముకు వెళ్ళాను కాబట్టి నేను అందులో చేయి వేయకూడదు. చూడండి, దీని విలువ అంటే ప్రభు శరీరము విలువ, ఆయన రక్తం విలువ గనక నీకు తెలిస్తే ఒక్క ఆదివారం కూడా నువ్వు పోగొట్టుకో. ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకో. చూడండి, ఎంతమంది అనవసరంగా అనారోగ్యం పాలవుతూ ఉన్నారు, హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. కారణం ఏమిటి? ప్రభువుకు నమ్మకస్తులుగా లేకుండా, ప్రభు బలలో చేయి వేయకుండా, ఒకవేళ వేసిన గొడవలతో లేకపోతే అపవిత్రతతో తమ మనస్సులను చెరుపుకొని అందులో వేయటం ద్వారా చూడండి కొంతమంది అనవసరముగా అనారోగ్యం పాలవుతూ ఉంటారు. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, మనము ప్రభు బల్ల ఆదివారము ఇస్తారు. ప్రభు శరీరాన్ని నేను భుజించాలి, ప్రభు రక్తము నేను త్రాగాలి, అందుకే నేను జాగ్రత్తగా ఉండాలి, నన్ను నేను కాపాడుకోవాలి, నా కళ్ళను కాపాడుకోవాలి, నా తలంపులను కాపాడుకోవాలి, నా ఆలోచనలు కాపాడుకోవాలి, నా నోటి మాటలను కాపాడుకోవాలి, నాలో ఉన్న ఉద్రేకాన్ని నేను తీసివేసుకోవాలి, అణచివేసుకోవాలి అనేటటువంటి ఆ భయము నీలో ఉండాలి. అంతేగాని నువ్వేదో చేసి దూరంగా ఉండటం వల్ల ప్రభుకేదో నువ్వు మేలు చేస్తున్నట్టుగా నువ్వు భావించకూడదు. ప్రభుకేదో మేలు చేస్తున్నట్టుగా నువ్వు భావించకూడదు. నిజంగా మరి ఈ దినమున నువ్వు తీసుకోకుండా ఒకవేళ ప్రభువు వచ్చాడనుకోండి, నీ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆ ప్రభువే నిన్ను పిలిచాడనుకోండి, ఆదివారం ఇంటికి వెళ్ళిపోయాము, ప్రభు మనల్ని పిలిచాడు అనుకుందాం, ప్రభు బలలో చేయి వేయకుండా నీవు ఎలా దేవుని రాజ్యానికి అంగీకరించబడతావు? ఎలా దేవుని రాజ్యానికి అంగీకరించబడతావు? దేని కొరకు అంటే నువ్వు మాటి మాటికి పడిపోతూ, మాటి మాటికి బలహీనుడవవుతూ, మాటి మాటికి బలహీనురాలు అవుతూ, చూడండి, ఇది మాటి మాటికి దేవుణ్ణి దుఃఖపెట్టేటటువంటి పరిస్థితి నువ్వు ఎందుకు తెచ్చుకుంటా ఉన్నావు?
అది నీకు అవసరమైనది. ఎందుకంటే ఇది నిన్ను జీవింపజేసేటటువంటిది. ఇది ఏంటంట, నిరంతరము నిన్ను జీవింపజేసేటటువంటిది. అరణ్యములో మన్నాను తినవారన్నా చనిపోతారేమోనంట, కానీ దీన్ని తినువాడు ఎన్నడూ మరణించడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చూడండి, అపొస్తలుల కార్యములలో కూడా పేతురు చెప్తాడు అక్కడ 2వ అధ్యాయం 42వ వచనములో, ఎందుకని మనము కంటిన్యూగా ఇందులో చేయవేయాలి. ఒకసారి చూడండి, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూసారా, ఈ 4 మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి, బాప్తీస అనుభవంలోనికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి చేయవలసినటువంటిది, వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి అనంట. అందులో ఏముంది? రొట్టె విరుచుట కూడా నేను సరిలేను కాబట్టి 4 వారాల తర్వాత తీసుకుంటా, నేను సరిలేను కాబట్టి 2 నెలల తర్వాత తీసుకుంటా, నేను సరిలేను కాబట్టి 1 సంవత్సరం తర్వాత తీసుకుంటా. చూడండి, నువ్వు మారు మనసు పొంది ఉండొచ్చు, బాప్తీస అనుభవంలోకి వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు ఒకవేళ అకస్మాత్తుగా నీకు పిలుపు వస్తే నువ్వు ప్రభు శరీరం తీసుకోకుండా, ప్రభు రక్తము త్రాగకుండా నువ్వు ఎలా నిత్య జీవానికి వెళ్తావు? అంటే నిన్ను నీవు ఆపుకున్నట్టు కదా. చూడండి, ఎవరో నిన్ను ఆటంకపరచట్ల. నీలో చిన్న చిన్న బలహీనతలు ఉండొచ్చు, చిన్నటువంటి పొరపాట్లు ఉండొచ్చు. వెంటనే వాళ్ళకు సారీ చెప్పు, వాళ్ళ దగ్గర ఒప్పుకో, వాళ్ళ దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే ఆయన యొక్క శరీరమును, ఆయన రక్తమును నీవు నిర్లక్ష్యం చేయకూడదు. ఎడతెగక రొట్టె విరుచుటలో కూడా నువ్వు ఎడతెగక ఉండాలంట. అంటే ప్రతి ఆదివారము కూడా ప్రభు బలలో చేయి వేయటానికి మారు మనసు పొందిన ప్రతి ఒక్క వ్యక్తి సిద్ధముగా ఉండాలి. చూడండి, మనము 47వ వచనం చూస్తే 47వ వచనం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. చూడండి, మనము ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని విశ్వసించి దానిని స్వీకరిస్తే మనకేమొస్తుందంట? నిత్య జీవం వస్తుంది అని చెప్పబడతా ఉన్నది. రెండవదిగా మనం చూస్తే మనము గమనించినట్లయితే 54వ వచనాన్ని చూడండి. 54వ వచనం, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. రెండవదిగా అంత్య దినమున అంటే ఎప్పుడు? యేసు ప్రభు ఒకవేళ 2వ రాకడలో ఆయన వచ్చినప్పుడు మనం ఇలాగే ఉంటే, వింటున్నటువంటి మీరు కానీ, బోధిస్తున్నటువంటి నేను కానీ ఉన్న పలంగా మన వస్త్రాలు ఇక్కడే పడిపోతాయి, మనము లేపబడతాం. దానికంటే ముందు ఒకవేళ ప్రభు రాకడ కంటే మనము ముందుగా ఒకవేళ చనిపోతే, చూడండి, మనము పాతిపెట్టబడ్డా, కాల్చివేయబడ్డా, సముద్రంలో చచ్చిపోయి బాడీ రాకపోయినా, ఏ విధంగా జరిగినప్పటికీ కూడా అంత్య దినమున ఆయన ఏం చేస్తాడంట? తిరిగి లేపుతాడట. అంత్య దినమున ఆయన ఏం చేస్తాడు? తిరిగి లేపుతాడట. ప్రియమైనటువంటి వారులారా, ఏమని చెప్పబడతా ఉన్నది? అంత్య దినమున లేపబడతాడు. మరి నీకు లేపబడటం, నువ్వు లేవటం ఇష్టం లేదా నీకు? లేదులే ప్రభువా, నాకు ఇంకా లోకాశలు ఉన్నవి, నెరవేర్చుకోవాల్సి ఉన్నాయి, జరిగించవలసినవి ఉన్నాయి, ఇప్పుడే కాదులే ప్రభువా, నేను అందుకే సరిలేను కాబట్టి కొద్దిగా దూరంగా ఉంటున్నాను నీ శరీరానికి అని అంటే, నువ్వు లేపబడేటటువంటి అనుభవంలో ఉంటావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎందుకు మన నోటి దగ్గరకు వచ్చినటువంటిది నువ్వు దాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు? రక్షణను నీవు ఎందుకు పోగొట్టుకుంటావు? నా అంత్య దినమున
లేపబడకపోతే నీ పరిస్థితి ఏమిటో తెలుసా? ఇంకా నిత్య జీవము లేకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవటమే. చూడండి, మూడోదిగా మనం చూస్తే ఆయన యొక్క 55వ వచనమును కూడా ఒకసారి చూడండి. 55వ వచనం, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చూసారా, ఆయన శరీరం అంట నిజమైనటువంటి ఆహారము, ఆయన రక్తము నిజమైనటువంటి పానమై ఉన్నదంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అట్టి శరీరమును, అట్టి రక్తమును నువ్వెందుకు తృణీకరించాలనుకుంటున్నావు? నీ దగ్గరికి రాగానే పక్కకు తప్పుకుంటున్నావు, నీ దగ్గరికి రాగానే చెయ్యిని పక్కకు తీసేస్తూ ఉన్నావు. ప్రియమైనటువంటి వారులారా, అందుకనే చూడండి, నీవు ప్రభు శరీరము తినటానికి, ప్రభు రక్తము త్రాగటానికి నువ్వెల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎల్లప్పుడూ నువ్వు సిద్ధంగా ఉండాలా, ఎల్లప్పుడూ నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఏమిది ఆకతాయితనంగానా? కొంతసేపు ఒక వారం తీసుకుంటాను, ఒక వారం తీసుకోను, కొన్ని రోజులు ఆగుతాను, నేను సరిలేను. అరే, ఇది నువ్వు తినేటటువంటి ఆహారం కంటే, లోకంలో నువ్వు తినేటటువంటి ఏ ఆహారం కంటే, ఏ విలువైనటువంటి పానీయం కంటే కూడా ఆయన శరీరము విలువైనది, ఆయన ప్రాణము, ఆయన రక్తము విలువైనది. ఆయన సిద్ధపరిచాడు నీ కొరకు, నా కొరకు, మానవాళి కొరకు. ఆయన తన శరీరాన్ని తన రక్తము ద్వారా, తన శరీరము ద్వారా మానవులు నిరంతరము జీవించాలని ఆయన దాన్ని సిద్ధపరిచాడు. నిజమైన ఆహారమును, నిజమైనటువంటి పానమునై ఉన్నదని అంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనిస్తే 57వ వచనమును చూడండి. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. చూసారా, దీన్ని తినటం వల్ల ఎవరి మూలంగా మనం జీవిస్తామంట? ఈ తండ్రి మూలముగా ఆయన జీవించుచున్నట్టుగా యేసుక్రీస్తు మూలముగా మనం జీవిస్తామంట. చూడండి, ఆయనను తినకపోతే, ఆయన రక్తము త్రాగకపోతే మనము జీవం అనేటటువంటిది ఉండదు, జీవం అనేటటువంటిది ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తండ్రి మూలముగా ఆయన జీవించుచున్న ప్రకారము ఆయనను తినువాడు ఆయన మూలముగా జీవిస్తాడట. ప్రియమైనటువంటి వారులారా, ఈ సత్యాన్ని గనక మనం తెలుసుకుంటే, ఆయన బల్లకు, ఆయన శరీరానికి, ఆయన రక్తానికి మనం ఎంత మాత్రమో దూరముగా ఉండం. అలాగే 58వ వచనములో చూస్తే ఏమనుందో చూడండి ఒకసారి. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తిని చనిపోయినట్టు ఈ ఆహారము తినువాడు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కొంతకాలం అని ఉందా? లేదు, ఎల్లప్పుడూ జీవించును. చూడండి, నరకంలో ఉండే వాళ్ళు కూడా ఎల్లప్పుడూ జీవిస్తారు, కానీ అక్కడ ఏముంటుంది? వాళ్ళు ఏం తీసుకోలేదు. యేసు ప్రభు శరీరాన్ని, యేసు ప్రభు రక్తమును, యేసు ప్రభు యొక్క బలియాగమును వారు అంగీకరించలేదు, వాళ్ళు దాన్ని స్వీకరించలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ మనమైతే ఆయన నామమును విశ్వసించాం, ఆయన యందు నమ్మిక ఉంచాం, ఆయన శరీరాన్ని తినటానికి ఇష్టపడుతున్నాం, ఆయన రక్తము త్రాగటానికి ఇష్టపడతా ఉన్నాం. అందుకనే మనమంట ఎల్లప్పుడూ జీవిస్తామంట. ఈ జీవితం ఎన్నాళ్ళు? 60 లేక 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. అధికముగా దుర్మార్గములు చేయకము నీ కాలమునకు ముందే నీవేళ చచ్చదవని ఇంకో చోట దేవుడు ప్రసంగి గ్రంథంలో రాయించి పెట్టాడు. కానీ ప్రియమైనటువంటి వారులారా, ఆయనను తినేటటువంటి వాడు, ఆయన రక్తము త్రాగేటటువంటి వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడట. చూసారా ప్రియమైనటువంటి వారులారా, దీనిని గనక మీరు అర్థం చేసుకుంటే, చూడండి, ఆయన కాల్చబడ్డాడు, ఆయన
రెండు వైపుల పరలోకము నుండి భూలోకము నుండి ఆయన దేవుడై ఉండి ఆయన నరావతారిగా వచ్చి ఆయన ఈ లోకములో చూడండి తను తాను తగ్గించుకొని శిలువ మరణము పొందినంతగా తగ్గించుకొని నీ కొరకు నా కొరకు శ్రమ పెట్టబడి నీ కొరకు నా కొరకు గాయపరచబడి ఈపు చాళ్ళ వలె దున్నబడి చూడండి ముఖమంతా ఛిద్రమైపోయి చూడండి ఆ తలలో నుంచి రక్తము కారుతున్నప్పటికీ కూడా ఆయన చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఎవరి కొరకు? నీ కొరకు. ఆయన ఏదైనా పాపం చేశాడా? ఆయనలో ఏదైనా దోషమున్నదా? లేదు. అది నీ కొరకు నా కొరకు చిందింపబడినటువంటి రక్తం, నీ కొరకు నా కొరకు శ్రమ పెట్టబడినటువంటి శరీరం, కాల్చబడినటువంటి శరీరం, బలిపీఠం మీద దహింపబడినటువంటిది. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి సిద్ధపరిచి నీ దగ్గరికి తీసుకొస్తే నువ్వు నాకొద్దు, నేను ఈ వారం తీసుకోను, వచ్చే వారం తీసుకుంటా, లేకపోతే నేను సరిగా ఉన్నప్పుడు తీసుకుంటా అని అంటే నేను సరిగా ఉండకూడదని ఎవరు చెప్పారు? ఇందాకనే కదా, యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి వాక్యమును విన్నటువంటి వాడిగా నీవు ఉన్నట్లయితే నీలో నుంచి ఫలములు వస్తాయి, ఫలభరితంగా ఉంటావు. చూడండి, నీవు కూడా యేసుక్రీస్తు కొరకు నీవు కూడా సజీవ యాగముగా సమర్పింపబడటానికి నువ్వు ఇష్టపడతావు. అందుకనే యేసు ప్రభు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించు. నా సిలువ అన్నాడా? తన సిలువ అన్నాడా? తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు ఎత్తుకోకపోతే ఆయన శిష్యులం కాలేవు. మన సిలువనెత్తుకొని ఆయన్ను మనం వెంబడించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను? ఆయన మన కొరకు శ్రమ పెట్టబడ్డాడు కాబట్టి, హింసింపబడ్డాడు కాబట్టి, గాయపడ్డాడు కాబట్టి, రక్తమంతా మన కొరకు ఒలికించాడు కాబట్టి, మన నిమిత్తం స్వరూపము సొగసు లేనివాడిగా తయారయ్యాడు కాబట్టి, మన కోసము పాపము లేని ఆయన పాపముగా మార్చబడి మనలను పవిత్రులుగా చేయాలన్న ఉద్దేశముతో ఆ కార్యం చేశాడు. కాబట్టి మనము మాటి మాటికి మత్తయిలో 1 కొరింథీయుల్లో చెప్పబడినట్లుగా 24వ వచనములో చూడండి, 24వ వచనం 11వ అధ్యాయం 24వ వచనములో ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఆయనని? దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. చూసారా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా ఏమంటున్నాడు 26వ వచనంలో, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏం చేయాలంట? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేలోపు మనం ఒకవేళ సజీవంగా ఉంటే ఆయన మరణమును ప్రచురించేటటువంటి వారిగా మనం ఉండాలి. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఆయన మరణ పునరుత్థానములను మనము ఎవరు ఫలించగా ఎవరు ప్రచురిస్తారు? ఫలించిన వారు ప్రచురిస్తారు. అంతే కదా. దీపము వెలిగించి కొంచెము కిందనైనను మంచము కిందనైనను పెట్టకుడి, అది ఇతరులకు వెలుగిచ్చుటకు దీపస్తంభం మీద పెట్టండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది మారు మనసు పొందుతున్నారు. దేవుడి సేవకులు చెప్పినట్టుగా రక్షణ పొందుతున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఫలభరితమైనటువంటి స్థితి ఉంటుందా అనంటే వారు దీపము వెలిగించి కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెడతా ఉన్నారు. కాబట్టి వారి దీపములే ఆరిపోయేటటువంటివిగా ఉన్నాయి. వారి దీపములే ఆరిపోయేటటువంటివిగా ఉంటాయి. లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన వచ్చు సమయము ఆసన్నమైనది. ఆయన మరణ పునరుత్థానములను నువ్వు ప్రకటించాలా, ఆయన సిలువను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా, ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము త్రాగాలి, దాని ద్వారా నువ్వు శక్తిని పొందుకోవాలి. ఆయన నీకు నిత్య జీవమునిస్తాడు, అంచెదినమున ఆయన నిన్ను లేపుతాడు. నిరంతరము అనగా ఎల్లప్పుడూ జీవించేటటువంటి అనుభవాన్ని ఆయన నీకు ఇస్తాడు. వద్దు అని అనుకుంటే
దాంట్లో వేయాల్సినటువంటి పని లేదు. నాకు కావాలి, నేను నిరంతరం జీవించాలి, ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడాలి, ఆయన వచ్చినప్పుడు లేపబడాలి, ఆయన వచ్చినప్పుడు ఆయనను కలుసుకోవాలి అని అంటే ఎందుకు ఆయనను కలుసుకుంటున్నాం? అయస్కాంతముల వలె ఎందుకు మధ్యాకాశములో ఆయనతో కలుసుకుంటామంటే ఆయనలో ఉన్నటువంటి ఆత్మ, నీలో ఉన్నటువంటి ఆత్మ ఒకే విధముగా ఉంటే ఆయన నిన్ను భూమి మీద నుండి పైకి ఆకర్షించుకుంటాడు. భూమి మీద నుండి నిన్ను పైకి ఆకర్షించుకుంటాడు. నీలో వేరొక ఆత్మ ఉందనుకోండి, ఎలా నువ్వు నిన్ను ఆకర్షించుకుంటాడు? ఆయన ఎలా నిన్ను ఆకర్షించుకుంటాడు? ఆకర్షించుకోలేడు, ఆకర్షించడు కూడా. అందుకని నీలో ఆయన ఆత్మ ఉండాలి. ఆయన కొరకైనటువంటి ఎదురుచూపు నీకుంటుంది, ఆయన రాకడ కొరకైనటువంటి సిద్ధపాటు నీలో ఉంటుంది. అందుకని ప్రియమైనటువంటి వారులారా, ఈ రాకడ సమీపిస్తున్నటువంటి ఈ దినాల్లో దయవుంచి ఎవ్వరు కూడా మీ దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క శరీరమును, ఆ రక్తమును ఇది నాకు కాదు, నేను సరిలేను అనుకోకుండా మిమ్మల్ని మీరు క్షమాపణ అడిగి ఇక నుంచి ప్రభువా నేను బలహీనుడిగా ఉండటానికి వీల్లేదు, బలహీనురాలుగా ఉండటానికి వీల్లేదు, మాటి మాటికి నేను పడిపోకూడదు, నీ నామానికి నేను అవమానం తేకూడదు, నేను 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 నిలబడాలి ప్రభువా, నేను పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధ నీ శరీరమును నేను తినాలి, నీ రక్తము నేను త్రాగాలి, అంచెదినమున నేను లేపబడాలి అని నువ్వు ప్రార్థన చేసుకొని ఆ బలలో నువ్వు చెయ్యి వేయి.